రోజు ఒక సహృద్భావ వాతావరణంలో స్నేహ వాతావరణంలో ఇద్దరు భేటీ కాబోతున్నారు. యాజ్ ఏ సీనియర్ పొలిటీషియన్, ఒక అబ్జర్వర్గా మీ అనాలిసిస్ ఏంటి ఈరోజు జరగబోయే భేటీ మీద? ఇప్పుడు 2014లో రాష్ట్ర విభజన సందర్భంగా 3 రకాల సమస్యలు ఉత్పన్నమైనాయి. ఒకటి కేంద్రానికి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన సమస్యలు, రెండవది కేంద్రానికి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు, మూడవది ఆంధ్రప్రదేశ్కు తెలంగాణ రాష్ట్రానికి 2 రాష్ట్రాల మధ్య సమస్యలు. ఇది ఓవరాల్ గా 3 రకాలుగా వచ్చేసి 3 కేటగిరీ అన్నమాట. దీంట్లో సరే కేంద్రంది ఆంధ్రప్రదేశ్ది, కేంద్రంది తెలంగాణది, అది సెపరేట్ అంశం. ప్రస్తుతం జరుగుతూ ఉండేది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య ఉన్నటువంటి గత 10 సంవత్సరాలుగా ఉన్నటువంటి అపరిష్కృత సమస్యల మీద, అంశాల మీద ఈరోజు వచ్చి సమావేశం జరుగుతూ ఉంది. దీంట్లో ప్రధానంగా వచ్చేసి దీంట్లో చట్టముకు బయట ఉండే డిమాండ్స్ కొన్ని ఉండొచ్చు. పేపర్లు చూస్తుంటే చట్టానికి తెలంగాణకు ఉన్న డిమాండ్స్ వచ్చేసి అవి చట్ట పరిధికి బయట ఉండేటి. కాబట్టి ఓవరాల్ గా ఈ డిస్కన్స్ అంతా జరిగేది చట్ట పరిధిలో ఉండే అంశాలకు. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1994 కు సంబంధించి మాత్రమే దీంట్లో ఉంటాయి. చట్టాన్ని పరిధి బయట ఉండేటి డిస్కషన్ కు చేసుకునే ఉపయోగం ఉండదు. కాబట్టి ఈ చట్ట పరిధిలో నాకు తెలిసి ఒకటి 9th షెడ్యూల్, 2 10th షెడ్యూల్, మూడవది ఈ 2 షెడ్యూల్ లేకుండా ఉన్నాయి అంటున్నారు. అది కరెక్ట్ గా నాకు కూడా తెలియదు. నెక్స్ట్ వచ్చేసి విద్యుత్ బకాయిలు, 5వది నీటి సమస్యలు, 6వది ఉద్యోగుల పరస్పర బదిలీలు, 7వది ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్, 8వది ఈ పోలవరానికి సంబంధించి ఈ యొక్క ముంపు గ్రామాలు, ముంపు మండలాలు, ఈ భద్రాచలం చుట్టూ 5 గ్రామాలు. ఇవి ఓవరాల్ గా వచ్చేసి ఒక 7 అంశాలు ఈ 2 రాష్ట్రాల మధ్య పరిష్కరించుకోవాలి. ఈ పరిష్కరించుకోలేకపోతే విభజన చట్టంలో సెక్షన్ 75 ప్రకారము కేంద్ర ప్రభుత్వము వాళ్ళు వచ్చేసి ఆర్డర్ ఇవ్వచ్చు అనమాట. ఇది చట్ట ప్రకారం ఉండేది. కాబట్టి దీంట్లో ప్రధానమైన 9th షెడ్యూల్ కు సంబంధించి ఇది గవర్నమెంట్ కంపెనీస్ అండ్ కార్పొరేషన్స్. ఇది రాజ్యాంగంలో ఉండే షెడ్యూల్స్ కాదు, ఇవి విభజన చట్టంలో ఉండే షెడ్యూల్. రాజ్యాంగంలో కూడా షెడ్యూల్స్ 9th షెడ్యూల్ ఉన్నాయి, కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో 9th షెడ్యూల్. 9th షెడ్యూల్లో గవర్నమెంట్ కంపెనీస్ అండ్ కార్పొరేషన్స్ అని హెడ్డింగ్ పెట్టారు. దాని కింద 91 గవర్నమెంట్ కంపెనీస్ అండ్ కార్పొరేషన్స్, ఆ పేర్లు కూడా వచ్చేసి ఏమేమని కూడా స్పెసిఫిక్ గా చెప్పడం జరిగింది. ఏపీ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఏపీ స్టేట్స్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్, ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్, జెన్కో, ట్రాన్స్కో, సింగరేణి, ఇట్లా మొత్తం 91. ఈ 91లో ఆల్రెడీ షీలాబిడే కమిటీ 68 ఓకే అన్నాయి. 2 రాష్ట్రాలు వచ్చేసి ఓకే అని చెప్పినాయి షీలాబిడే కమిటీ దగ్గర. ఇంకా పెండింగ్ లో ఉండేది 23. మొత్తం 91లో ఆల్రెడీ 68 ఓకే అయిపోయినాయి. అనేక సమావేశాలు జరిగినాయి అధికారుల మధ్య. ఇంకా ఉండేది 23. ఆ 23ను అవి కూడా పరిష్కరించుకొని ఈ 23 + 68 91, 68 పరిష్కారం అయినాయి కానీ ఇంప్లిమెంటేషన్ గా కాలే. కాబట్టి ఓవరాల్ గా 9th షెడ్యూల్ కు సంబంధించి ఈ యొక్క 91లో 23 ఈ రోజు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు, మిగతా వచ్చేసి మీటింగ్ లో ఉండే వాళ్ళు దాని గురించి చర్చిస్తే ఒక కొలికి వచ్చే అవకాశం ఉంటుంది. దీంట్లో దీనికి కూడా అగైన్ బేస్ ఉంది. 9th షెడ్యూల్లోనే అవి 91 చెప్తూనే దాన్ని ఏ విధంగా పరిష్కరించుకోవాలని చెప్పేసి దాంట్లోనే మీరు వచ్చేసి విభజన చట్టంలో సెక్షన్ 68, సెక్షన్ 71, సెక్షన్ 53 ప్రకారంగా పరిష్కరించుకోవచ్చు అని చెప్పేసి 91 ఏసెన్సార్టే రాశాడు అనమాట. దాంట్లోనే చట్టంలోనే రాశారు అది కూడా ఏ సెక్షన్స్ ప్రకారం పరిష్కరించుకోవాలని. కాబట్టి ఆ సెక్షన్స్ ప్రకారం ఏముందంటే హెడ్ క్వార్టర్స్ వచ్చేసి అవి పాపులేషన్ బేసిస్ తో 58 to 42 చేసుకోవాలా. హెడ్ క్వార్టర్స్ కాకుండా మిగతా వచ్చేసి వాళ్ళ బ్రాంచెస్ ఏదన్నా ఉంటే ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రానికే, అవి తెలంగాణ